నా తప్పుని ఒప్పుకుంటూ మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు. సార్, దయచేసి నన్ను క్షమించండి. మీ మనసుని చాలా బాధ పెట్టానని నాకు తెలుసు. మీకెదురొచ్చి తప్పు చేశానని తెలుసు. దయచేసి క్షమించండి తారక్ సార్. నువ్వు నన్ను కాదు అని, నువ్వు ఇలాంటి పని చేశావు అంటే నేను నమ్మను నిలవేణి. ఎంత అడిగినా నువ్వు అబద్ధం చెప్తున్నావే తప్ప నిజం చెప్పడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు. అదే నా బాధ. నేను చెప్తుంది నిజమే తారక్ సార్. వద్దు నిలవేణి, వద్దు. నాకు నీ నుండి కావాల్సింది క్షమాపణలు కాదు, నిజం కావాలి. నువ్వు నోరు తెరిచి నిజం చెప్పాలి. దయచేసి నేను చెప్పేది నమ్మండి తారక్ సార్. ఈ పని చేసింది నేనే. కాదు, అసలు అలా జరుగుండదు. నేను చెప్పేది నిజం తారక్ సార్. నువ్వు చెప్పేది నిజమే అయితే నేను ఎవరి కోసమైతే పరితపిస్తున్నానో, నేను ఎవరి కోసమైతే ఈ ఇంటితో పోరాడుతున్నానో, ఏ మనిషినైతే నా ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తున్నానో తనే నన్ను అర్థం చేసుకోవడం మానేసి నన్ను నిలువునా ముంచినట్టుగా అనిపిస్తుంది. నా తప్పుని ఒప్పుకుంటూ మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు. అసలు ఆ దొంగ మొహం దానికి, మనమంటేనే గిట్టని దానికి, ఆ మోసగత్తికి ఈరోజు నేను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తప్పు చేసిన వాళ్ళ ముందు నేనేదో తప్పు చేసిన వాళ్ళగా తల దించుకుని అవమానపడాల్సి వచ్చింది. అది నేను భరించలేకపోతున్నాను నిలవేణి. మీ మనసుని ఇంత బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి తారక్ సార్. అసలు ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను నిలవేణి? ఎందుకు చేస్తున్నానో నీకు తెలుసు కదా నిలవేణి. నీ కోసమే నా తప్పనంతా. ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను చులకనగా చూస్తేనే నా రక్తం మరిగిపోతుంది. వాళ్ళు నిన్ను పని మనిషి అని చిన్న చూపు చూస్తుంటే నా గుండె రగిలిపోతుంది. వాళ్ళు నీకు చేసిన అవమానాలు, ఆ అవహేళనలు
నువ్వు పట్టించుకోకపోవచ్చు. కానీ నా భార్యకి నాలో సగ భాగానికి అవమానం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను కదా. అందుకే కదా నీ పేరు లేని చోట నా పేరు కూడా వద్దని తీయించేశాను. మనకంటూ ప్రత్యేకంగా ఒక శుభలేఖని సిద్ధం చేయించాను. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాను? నీ కోసం కాదా? ఈ ఇంటి కోడలికి దక్కాల్సిన గౌరవం నీకు దక్కాలని కాదా? ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా నిన్ను, నీ స్థాయిని, నీ స్థానాన్ని అందరి ముందు తెలియజెప్పేలా నేను ప్రయత్నిస్తుంటే నువ్వు నా ప్రయత్నాన్ని బుగ్గిపాలు చేశావు. 10 మందిలో నా నమ్మకాన్ని నవ్వుల పాలు చేశావు. ఎందుకు చేశావు నిలవేణి? ఇదంతా ఎందుకు చేశావు? నా తప్పుని ఒప్పుకుంటూ మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు. ఒక మనిషిని మనిషిగా చూడలేని ఒక నీచమైన మనిషికి, ఒక విష పురుగు లాంటి మనస్తత్వానికి, ఒక విషపు బుద్ధి కలిగిన దానికి క్షమాపణ చెప్పాల్సొచ్చింది. అది కూడా నీ వల్ల. ఈ ఇంట్లో వేరే ఎవరికైనా నేను సారీ చెప్పుంటే ఇంత బాధపడేవాణ్ణే కాదేమో. కానీ పోయి అలాంటి మూర్ఖురాలికి, మనసు లేని దానికి సారీ చెప్పించావు. అదే నన్ను వేధిస్తుంది, తట్టుకోలేనంత బాధ కలిగిస్తుంది నాకు. మీ మనసు తెలిసి కూడా ఎంతటి అవమానం కలిగించినందుకు నన్ను క్షమించండి తారక్ సార్. దయచేసి క్షమించండి తారక్ సార్. క్షమించండి తారక్ సార్. ఊరుకు నిలవిని, ఏడోకు. అయినా జరిగిపోయింది మార్చలేం కదా. నా ప్రాణమనుకున్న నువ్వే ఇలా చేస్తే కొంచెం ఎక్కువ బాధ కలిగింది.